వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. అన్నంత పని చేశాడు. అనుకున్నట్లుగానే ట్రంప్ పరితనానికి హద్దులు లేవని మరోసారి నిరూపించాడు. పీఠమెక్కి నెల రోజులు దాటగానే కొరడాను పక్కన పెట్టి ఏకంగా ఖడ్గాన్నే చేతపట్టాడు. అంతా తన ఇష్టమే అంటూ హిట్లర్లా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఒకరు ఇద్దరు కాదు, కోట్ల మందిని మెడపట్టి గెంటేయడానికి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చేశాడు ఈ హిట్లర్ ట్రంప్. అమెరికా అధ్యక్షుడి పేరు చెప్పగానే ఇన్నాళ్లు ఓ పెద్దన్న గుర్తొచ్చేవాడు. కానీ నెల రోజుల నుంచి ఆ స్థానంలో డొనాల్డ్ ట్రంప్ కూర్చున్న తర్వాత అందరికీ ఓ పెద్ద దద్దమ్మే గుర్తొస్తున్నాడు. ఎక్కడో వేల మైళ్ల దూరంలో అగ్రరాజ్య పీఠం మీద కూర్చుని తాను పట్టిందే బంగారం, చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్నట్లుగా అంతా తన ఇష్టం అన్నట్లుగానే అడుగులేస్తున్నాడు. తొలుత అహంకారిలా అనిపించినా క్రమేపీ అతని నిర్ణయాలు, చేష్టలు చూస్తుంటే ఓ పెద్ద నియంతలా కనిపిస్తున్నాడు. అవును, పీఠం ఎక్కిన దగ్గర నుంచి గడిచిన నెల రోజుల వరకు రోజుకో కొత్త విధానాలు ప్రకటించి ఎక్కడా లేని గందరగోళాన్ని సృష్టిస్తున్నాడు ట్రంప్. ఇప్పటి వరకు మాటలకే పరిమితమైన ట్రంప్ అయ్య గారు ఇప్పుడు ఏకంగా 1 కోటి మందికి పైగా వలసదారుల్ని మెడపట్టుకుని గెంటేయడానికి సిద్ధమవుతున్నాడు. నలుగురికి నచ్చింది అతడికి నచ్చదో, లేక ప్రపంచం మొత్తానిది ఒక దారైతే తానొక్కడిది ఒక దారి అనుకుంటాడో అర్థం కాదు. కావాలనే ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడో, లేకపోతే పుట్టడమే అందరినీ ఏడిపించే జాతకంలో పుట్టాడో తెలియదు. కానీ అమెరికా అధ్యక్షుడయ్యాక అయ్యవారి ట్రంప్ పరితనం మరింత పేట్రేగిపోతోంది. ఎన్నికల్లో గెలవడానికి చేసిన వాగ్దానాలన్నీ వరుసపెట్టి అమలు చేసేస్తానంటున్నాడు. అయ్యవారు పీఠమెక్కి నెల దాటిందో లేదో ఎవ్వరూ ఊహించని బాంబు పేల్చాడు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ఎన్నికల బరిలోకి దిగిన రోజు నుంచి వలసదారులపై కత్తి కడుతూనే వచ్చారు. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అన్నీ వ్యతిరేకంగానే ఉన్నా ఏదో పాపులర్ ఓటింగ్ లో అదృష్టం పండి ఇలా అగ్రరాజ్యానికి అధ్యక్షుడైపోయాడు. ఇప్పుడు కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లు ఏకంగా రోజుకో వ్యతిరేక నిబంధన పెట్టి ప్రపంచ వ్యాప్తంగా ట్రంపరేచర్ పెంచేస్తున్నాడు. ప్రమాణ స్వీకారం చేయడం ఆలస్యం, కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లు ఒకదాని తర్వాత ఒక ఆదేశాల మీద సంతకాలు పెడుతూనే ఉన్నాడు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే ఒబామా హెల్త్ కేర్ బిల్లుపై తొలి సంతకం చేసేశాడు. ఆ మర్నాడే మెక్సికోకి యుఎస్ కి మధ్య గోడ కట్టేస్తానని శపథం చేశాడు. దాని మీద వివాదం రేగుతున్న టైంలోనే 7 ముస్లిం దేశాలపై బ్యాన్ విధించాడు. ఆపై H1B వీసాలపై కొత్త నిబంధనల్ని తెరపైకి తెచ్చి అక్కడి కంపెనీలపై ఎక్కడా లేని ఆర్థిక భారాలు మోపాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకదాని తర్వాత ఒకటి బాంబులు పేలుస్తూనే ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలన్నీ మర్చిపోయేలా ఇప్పుడు కొత్త బాంబు పేల్చాడు. తమ అమెరికాలో ఉన్న అక్రమ వలసదారుల్ని బహిష్కరణ చేసేలా ఆదేశాలిచ్చాడు అమెరికా పులకేసి. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, ఏమి చేసినా అడిగేదెవర్రా నా ఇష్టం, చడామడా చెలరేగినా చెప్పేదెవర్రా నా ఇష్టం. అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులను మెడపట్టి బయటకు గెంటేసేందుకు వీలుగా ఫెడరల్ వలస చట్టాలను ప్రయోగించడం వంటి మార్గాలను మరింత విస్తృతం చేసేలా కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. వాటిని అమలు చేసే ప్రక్రియలో భాగంగా అమెరికా వ్యాప్తంగా ఉన్న అక్రమ వలసదారుల్ని గుర్తించేందుకు 15,000 మంది ఏజెంట్లను నియమించాడు. ఒక వ్యక్తి అక్రమ వలసదారుడా, చట్టబద్ధ వలసదారుడా అన్న విషయాన్ని నిర్ణయించే సర్వాధికారాల్ని సదరు అధికారుల చేతిలో పెట్టాడు. ఈ విధానం వల్ల అమెరికాలో ఉన్న 1,10,00,000 మంది అమెరికన్ల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. వాళ్లంతా తమపై కొరడా బహిష్కరణ వేటు పడక తప్పదని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వీరిలో 3 లక్షల మంది భారతీయ అమెరికన్లు ఉండే ప్రమాదం ఉంది. ట్రంప్ తాజా నిర్ణయాలు వీళ్లందరినీ భారత్కి తిరిగి వెళ్లాల్సిన అత్యవసర పరిస్థితిని కల్పిస్తున్నాయి. ఇలా
అయినా అమెరికా నుంచి పంపించాల్సిన విదేశీయులకు సంబంధించి ఏ కేటగిరీల వారికి రవ్వంత కూడా మినహాయింపు ఇవ్వకూడదంటూ స్పష్టంగా పేర్కొన్నారు. ఇక ఈ విభాగంలో సర్వాధికారాలు ఉన్న అధికారులు వలస చట్టాలను ఉల్లంఘించినట్లు అనుమానం ఉన్న ఏ విదేశీయుడినైనా అరెస్టు చేయడానికి, అదుపులోకి తీసుకోవడానికి పూర్తి అధికారాలుంటాయని తేల్చి చెప్పడంతో అమెరికన్లు బెంబేలెత్తిపోతున్నారు. కన్నా తక్కువ కాలం నుంచి అమెరికాలో ఉంటున్న వారిపై ఈ నిబంధనలకు అనుగుణంగా దేశం నుంచి పంపించేయడానికి డొమెస్టిక్ హోమ్ సెక్యూరిటీ సెక్రటరీకి అధికారం ఉందన్నారు. దీంతో ఎవరి మీద వేటు పడుతుందో అని 1 కోటి మందికి పైగా అమెరికన్ వలసదారులు బిక్కుబిక్కుమంటున్నారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఈ ఉత్తర్వుల ప్రకారం ఒంటరి మైనర్లకు ఆశ్రయానికి దరఖాస్తు చేసుకునే ఉద్దేశంతో ఉన్నవారికి, స్వదేశంలో వేధింపులు, చిత్రహింసల భయం ఉన్నవారికి, తమకు చట్టబద్ధ వలస హోదా ఉందని చెప్పేవారికి మాత్రం మినహాయింపు ఉంటుంది. అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకోవడం వల్ల వారు మళ్లీ అక్రమంగా రాలేరన్నది ట్రంప్ చెబుతున్న మాట. అంతేకాదు ఇలాంటి వాళ్లను తమ తమ దేశాలకు అప్పగించడం వల్ల జైళ్లు, న్యాయ వ్యవస్థల వనరులను వృధా చేయకుండా అడ్డుకునేందుకే ఈ నిర్ణయం అంటూ తన పిచ్చి ఆదేశాలను కవర్ చేశారు. మొత్తం మీద ట్రంప్ తీసుకున్న నిర్ణయం 1.5 కోటి మందిని వణికిస్తోంది.